హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక ఉదయాన్నే 5:30కే లేచానండి ఈరోజు అయితే ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది. గురువారం, నిన్న అయితే బుధవారం కదా. నిన్న అయితే అమావాస్య, ఇంకా అమావాస్య వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం వస్తుందంట. ఈ రోజు నుంచే శ్రావణ మాసం అయితే స్టార్టింగ్ ఒక నెల రోజులు ఇంకా పూజలు, పునస్కారాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇంకా పబ్బాలు, ఇవన్నీ ఇంకా మంచి రోజులన్నీ శ్రావణ మాసంలోనే ఉంటాయి. ఇంకా అసలు శ్రావణ మాసం అంటేనే కూడా అసలు మంచి మాసం కదా. ఆడవాళ్ళకైతే అసలు ప్రత్యేకమైనది కనుక అయితే చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం అంటేనే అసలు రాత్రి 10కే పడుకుందాం అనుకున్నా, పడుకున్నా కానీ ఒక గంట నిద్ర రాలేదు. ఏదో ఆలోచనలో ఉన్నా. నేను ఆలోచన పడిందంటే ఇంకా గంట కాదు కదా, 2 గంటలు కూడా అయితే నిద్ర రాదు. ఇంకా మళ్ళీ ఉదయాన్నే త్వరగా లేద్దాంలే అన్నట్టుగా ఇంకా 5 వరకు అయితే లేచాను. మంపుగా ఉంది, నిద్ర అయితే వస్తున్నట్టే ఉంది. ఇంకా నిద్ర పోతే కుదరదులే. పైగా ఈరోజు పటాలన్నీ కూడా అయితే క్లీన్ చేయాలి. పిల్లలను పంపించుకోముందే పూజ కూడా చేసుకుందామనేసి ఇంక ఎర్లీగానే లేచానమ్మా. ఇంకా అప్పటికి అసలు తెల్లారలేదు, చీకటిగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. పనులు కూడా అయితే అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 20 నిమిషాల్లో అయితే ఈజీగా చేసుకోగలుగుతాను. ఇంకా కసువుడ్చి మాపు కూడా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా చిన్ని ముగ్గు కూడా అయితే వేసుకున్నాను. ఇంకా స్నానం కూడా అయితే చేసేసి ఇక్కడ ఇంకా పూజా సామాన్లు కూడా అయితే కడిగేసాను. అలానే పూజా పటాలు కూడా అయితే ఇంకా తుడుచుకుంటున్నానండి. పోయిన బుధవారమే క్లీన్ చేశాను. మళ్ళీ ఈరోజు గురువారం, వారానికే క్లీన్ చేస్తూ ఉన్నా. అంతకుముందు అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి. ప్రతి సోమవారం క్లీన్ చేస్తాను. అలానే ప్రతి శుక్రవారం ముందు రోజు గురువారం అయితే క్లీన్ చేస్తాను. కానీ ఇప్పుడు అంత ఎక్కువైతే క్లీన్ చేయటం లేదు. నెలకి 3 సార్లు 4 సార్లు లెక్కైతే క్లీన్ చేస్తానండి. అంటే లోపల పటాలకి డస్ట్ ఏమైతే ఏం పడదు. ఇంకా పైన రోజు కసులు ఉడుస్తుంటాం కదా, డస్ట్ పడుతుంటుంది. అది ఏ రోజు ఆ రోజు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పువ్వులు కూడా అయితే ఉన్నాయండి, పువ్వులు కూడా అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ బెంగళూరులో ఈ మాసం అంతా పువ్వులు కూడా బీభత్సమైన రేట్లు. పావు కేజీ 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, మూర వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయలు అన్నట్లుగా ఉంటాయి. ఇంకా రేట్లు కూడా బీభత్సంగా ఉంటాయి, రేట్లు వసిపోతాయి. ఇంకా పూజ కూడా అయితే అయిపోయిందండి. 7 గంటలకల్లే చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కింద ఏం లేవు, ఫ్రూట్స్ కానీ ఏమీ లేవు. ఇంకా ఎండు ఖర్జూరం ఉంటే అవి అయితే పెట్టాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను. పప్పులు అయితే ముందు రోజు అయితే ఫ్రై చేసి పెట్టానండి. మొన్న ఇక్కడ రాయల్ మార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ పప్పు అయితే అంత పర్లేదు, బాగానే ఉన్నాయి. వాటర్లో అక్కడక్కడ కొంచెం చేదుగా ఉంటాయి పప్పులు, అవి అయితే తగులుతున్నాయి. నేను మామూలుగా పచ్చిమిరపకాయలు, పప్పులు, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి అలా చేస్తాను. అవి చేదుగా తగులుతున్నాయి. ఎందుకులే అనేసి ముందు రోజే పొట్టు తీసి పెట్టి అలా అయితే ఉంచాను. ఇంకా అవసరమైనప్పుడల్లా త్వరగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా కొన్ని తెల్లపప్పులు, వేరుశనగపప్పులు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, ఇంకా జీలకర్ర ఇవంతా వేసి అయితే మిక్సీ పట్టుకొని ఇంకా పోపు వేసాను. మామూలుగా ఆ టైప్ చేస్తేనే పోపు అయితే వేసుకొని, ఇలా చేస్తే ఖచ్చితంగా పోపు చేయాల్సిందేనండి. ఇంకా జొన్న దోశలకైతే నేనైతే మిక్సీ పెట్టాను. నేను ఎంత పిండి ఉందో దానికి డబల్ అయితే పిండి అయితే వచ్చేసరికి పొంగిందండి. నాకు ఎంత కావాలో అంత తీసి పెట్టుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా బాగా అయితే పొంగింది. ఎంత అలా 2, నేను ఒక 2, మా హస్బెండ్ ఒక 2, మా పిల్లలు 2 కలిసి వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళు కూడా తినేసి వాళ్ళని కూడా స్కూల్కి అయితే పంపించాను. ఇంకా మేము కూడా అయితే తినేసాము. మా హస్బెండ్కి ఇంకా సలాడ్ కంపల్సరీ రోజు, అది కూడా కట్ చేసి ఇచ్చాము. ఇంకా తిన్నారు. బట్టలు కూడా అయితే ఈరోజు నానబెట్టాను కానీ ఇంకా పిండలేదండి. చాలా బట్టలు ఉన్నాయి. నాకు ఎక్కువ బట్టలు ఉంటే పిండాలని ఇంట్రెస్టే ఉండదు. నేనేమో మా బట్టలు పిండాను. ఈరోజు మా హస్బెండ్ బట్టలతో పాటు ఇంకా మా టవల్స్ అన్నీ నానబెట్టాను. 5 టవల్స్, మా హస్బెండ్ 2, మాది తలా 1. ఎక్కువ బట్టలు ఉంటే ఇంకా వాటిని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అయితే ఉండదు. ఇంకా తర్వాత అయితే పిండేస్తాను. వంట అంతా అయిపోయినాక మధ్యాహ్నం తీరిగ్గా అప్పుడైతే పిండానండి. ఇంకైతే అక్క వాళ్ళైతే రేపు ఊరైతే వెళ్ళిపోతున్నారు. బెంగళూరు వదిలి ఇంకా అక్కడ నెల్లూరుకి అయితే వెళ్తున్నారండి. ఇక్కడ వాళ్ళకి సెట్ కాలే, పిల్లలకి ఇక్కడ వెదర్ అంతా సెట్ కాలేదు. పైగా ఇంకా పిల్లలకి రోజు ఫీవర్లు, కాఫ్లు, జ్వరాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా పట్టుబట్టారు. ఇంకా లేదు, వెళ్ళాల్సిందే, ఇక్కడిది కుదరలేదు అనేసి హాస్పిటల్కి వెళ్ళినా కూడా అయితే డాక్టర్స్ అదే చెప్తున్నారు. ఇక్కడ పిల్లలకి వెదర్ సెట్ కాలేదనేసి
చెప్పారు వాళ్ళు కూడా. ఇంకా ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు కూడా అయితే వెళ్ళాలనుకుని అయితే ఇంకా ఫిక్స్ అయ్యారు. ఆయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అయితే ఉంటుందంట, కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అలా అనేసి అయితే ఇంకా అనుకొని అయితే వెళ్ళారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నాకు కూడా ఒక సొంత అక్కలాగా మంచిగా అసలు నాకు అన్ని డౌట్లు క్లియర్ చేస్తుంది. పిల్లలకి ఏంటి ఎలా అనేసి, వాళ్ళకి ఏ సిరప్స్ వేయాలి, అలా ఎట్లా ఉండాలి, అసలు కొన్ని విషయాలు అయితే ఆయక దగ్గర నేర్చుకున్నా. పిల్లల గురించి కొంచెం హెల్త్ గురించి పిల్లల విషయంలో బాగుండేది. అంతకుముందు ఎప్పుడు ఇంకా ఒంటరి దానిలాగా నాకు ఎవరు లేనట్టు అని ఉండేదాన్ని. ఆ అక్క వచ్చాక ఒంటరితనం అనేది పోయిందండి. ఒక సొంత అక్కలాగా బాగుండేది. పిల్లలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. మా ప్రణతి ఇంకా చిన్నోడైతే ఇంకేం ఆటలాడతారు. మా ప్రణతి మా వాడిని కూడా వదిలిపెట్టి వాడితో ఆటలాడుతుంది. వాడిని బాగా ఆడిపిస్తుంది. వాడికి కూడా అంటే ఏమి చాలా ఇష్టము. ఇంకా రేపైతే వెళ్తున్నారని ముందే నాకు కొంచెం అయితే బాధ వేసింది. ఇన్ని రోజులు బాగా ఉండి యాక్కి కూడా కొంచెం ఫీల్ అయింది. ఈ మధ్య బాగున్నాం రా, వెళ్తున్నాము, నాకు ఇక్కడే బాగుంది, బాగా తెలుసు, నువ్వు మంచిగా ఇద్దరం కలిసిపోయాము అనేసి ఇంకా అడిగింది. పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడం కానీ తీసుకురావడం కానీ బాగుండేది. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఎవరికి కూడా అందుకే అంత కనెక్ట్ అవ్వకూడదేమో. మనసు ఒకళ్ళకి కనెక్ట్ అయ్యామంటే ఇంకా వాళ్ళు మన దగ్గర లేనప్పుడు చాలా ఫీల్ అవుతాము. నేనైతే మనసు ఇంకా ఒక మనిషికి కనెక్ట్ అయ్యానంటే వాళ్ళు నా సొంత తోబుట్టులాగానే అనుకుంటానండి. అలానే ఆలోచిస్తాను, అట్లనే చూసుకుంటుంది అక్క కూడా. బాగున్నది. మా హస్బెండ్ కూడా అయ్యో పోయినాడే, నాకు మాట్లాడడానికి ఎవరు లేరే అనేసి ఆయన అన్నాడు. అంటే ఆయన వచ్చేసి మా హస్బెండ్ బీటెక్ ఫ్రెండ్. అప్పుడెప్పుడు వాళ్ళు ఇప్పుడు కలుసుకుంటే ఇంక ఇట్లా వాళ్ళు వచ్చిన 1 ఇయర్కి వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ అంతా ఆడే ఉన్నారు. ఈ మధ్య 5 months ఎప్పుడు అయింది, ఇంకా బాగాలేదనేసి ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోయినారండి. హ్యాపీగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాను. నేను పైకి హ్యాపీగా ఉన్నా, లోపల మాత్రం కొంచెం సాడ్ అయితే వచ్చింది కాసేపు. ఇంకా తర్వాత మామూలు అయిపోయాను రోజుకి. ఇంకా మాడుడు ఉదయం నుంచి ఇంకా ఉండి ఇప్పుడు సాయంత్రం ఇంకా సైడ్కి అయితే వెళ్తున్నాడు. ఇంకా మా వాడు పానీపూరి అని అడుగుతూ ఉన్నాడు. ఈ మధ్య 2 months అయిందో ఎన్ని months అయిందో ఇంకా తీసుకుందాం అనేసి వెళ్తున్నాం. మా డూడే బండి మీద తీసుకుపోయిండు. ఇంకా నాకు కూడా రేపు పూజకు కావాలి, రేపు శ్రావణ శుక్రవారం కదా, ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ తీసుకుందాంలే అనేసి ఇంకా నేను కూడా అయితే వెళ్ళాను. మా డూడు ఇప్పుడు వస్తున్నాడు. ఇదిగోండి బయటికి వెళ్ళి ఇన్నైతే తీసుకొచ్చాను. పూరి వచ్చేసి పావు కేజీ 50 అంట. ఇవి వచ్చేసి 100 grams 100 గ్రాములు 50. అరటిపండు ఒక 1/2 kg. రేపటికి ఒక పాల ప్యాకెట్. మా ప్లేట్ ఇవ్వ మడికి దానిమ్మ. మా వాళ్ళు పానీపూరి చాలా మంచిగా అయిందిలే అండి. ఈడ మా ఇంటి దగ్గర ఐజీ ఒక బ్రదర్ అయితే చేస్తాడు. ఫుల్ క్లౌడ్ ఉంటుంది, బాగా చేస్తాడు. షాప్ చిన్నదైనా బాగుంటుంది. నేను తీసుకుంటే ఆయన దగ్గర తీసుకుంటా, లేకుంటే అసలు తీసుకొని పానీపూరి బాగా చేస్తారు కాబట్టి తీసుకున్నాను. అబ్బా మా వాళ్ళు ఒకటే ఏమైనా అడుగుతా ఉన్నారు. ఇంకా అన్న తిన్నారు మా వాళ్ళే. కారమైనా కూడా తినేస్తా ఉంటారమ్మా. ఇంకా నైట్కి అన్నం తినరు, ఏం తిన్నారు. గిన్నెలు తినేసి ఇంకా ఈ పూలు అయితే అల్లుకోవాలి. ఇంకా శ్రావణ మాసం కదా, ఇప్పుడు ఇంకా పూలు బివచ్చమైన రేట్లు ఉంటాయి. 3 అయితే 60 రూపాయలు చెప్పిండు. ఈ మనకు 2 మూరలు ఈజీ వస్తాయి, మేలే కదా. కాబట్టి మనకు పని కట్టుకోవాలి ఐటెం లేనేసి నేను తప్పు చేసిన. ఇటువల్ల చిన్నవి తెచ్చుకుంటే 4-5 రోజులైనా 3 రోజులని ఈజీగా వచ్చాయి. ఇవి ముందు పెద్ద గట్టిగా శుక్రవారం రేపు ఎల్లుండి కొత్తవి అంతే. ఎల్లుండి కూడా ఏమొస్తాయి, ఇంతమైన చిన్నవి ఉంటే బాగుంటాయి. తిన మాకు వేస్తా. పానీపూరి పార్సిల్ వచ్చేసి అయితే 45 రూపీస్, అక్కడ తింటే 40, పార్సిల్ అయితే 45 అండి. ఇంకా మామూలుగా ఇస్తారు, అదే నిలబడి మామూలు ఒక దానిలాగా పెట్టుకుని ఇస్తారు. ఆడైతే 20 కార్ ఇస్తారు. ఈయన 40కి ఇంకా మళ్ళీ 12 దాకా అయితే ఇస్తాడండి. మనము ఒక్క ప్లేటు పానీపూరి తెచ్చుకొని పానీపూరీలు బయట ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ తెచ్చుకున్న 5-6 మంది ఈజీగా తినొచ్చు. అంత ఎక్కువైతే వేస్తాడు. నేను ఇంకా వద్దనేసి తక్కువగా అయితే వేయించుకుంటాను. దీంట్లో మరి కారం వేస్తారు, ఎండుమిరగాయలు మిక్సీ పట్టేస్తారు, పచ్చి వేస్తారు. కానీ అబ్బు తినేటప్పుడు ఏమనిపించదు, కానీ తిన్నాక అదురుతుంది. అబ్బా నాకే అదురుతుంది. పానీపూరి ఎట్టింది
అదిగా తిని తిని పేదాలు కూడా ఎర్రగిని అంత మడి. అరే పానీపూరి ఎట్టిందిరా? కారము కారం జురుక్కొని జురుక్కొని తిన్నారు కానీ అదలేదబ్బా నాకే అదిరిపోయింది. తీయగా తీయగా లేదు స్వీట్ ఏ ఉంటే తిరుపతిలో ఇస్తారు చూడు గుండ్లు వైట్ కలర్ తిరుపతిలో ఉంటాయి చూడు ప్రసాదంగా. అవి మొన్న ఎప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చిన అయ్యే తీసుకొని తిన్నారబ్బా. ఇంకా సన్నగా వర్షం అయితే పడుతుంది పోతుంది. ఇంకా ఈవినింగ్ పనులు కూడా అయితే ఏమీ లేవు, వంట కూడా ఏం లేదు. పిల్లలు తింటారంటే వండుతా, లేదంటే లేదండి. నైట్ అయితే వర్క్ చేస్తున్నారంట, వాళ్ళకి కావాలంటే వండుతా, లేదంటే లేదు. నేను దిగమని చెప్పా ఫస్ట్. ఇంకా పూలు అయితే అబ్బా ఇదే గంటన్నర టైం పడుతుంది. టైం ఎంత అయింది? 6:30 అయిందండి. అబ్బో లెట్స్ స్టార్ట్. మా డూడైతే అన్నం అయితే వద్దనండి, 6 మెంబర్సే చేస్తున్నారంట. ఇంకా ఏడ వచ్చి పోయేంలే అనేసి ఇంకా ఆడ పెట్టిస్తాను. ఇంకా టైం అయితే 8 అయింది. పూలు అయితే ఇప్పుడు వరకు పట్టినాయి, గంటన్నర పట్టినాయి. ఉదయం ఇవి పెసలు బొబ్బర్లు అయితే నానబెట్టాను స్ప్రౌట్స్ కోసం. ఇంకా నాకేం ఆకలి కాలేదు, మా ప్రణతి అన్నం కావాలంటుంది. ఇంకా ఒక్కొక్కదానికి ఏమన్నం ఉండేని గుడ్డే అమ్మ. ఇంకా మల్టీగ్రెయిన్ చపాతీ తోటి కొంచెం చపాతీ దోశలాగా అయితే వేస్తాను. కొంచెం పనులు ఉన్నాయండి ఈ మధ్య. వాళ్ళ శ్రావణ మాసానికి అసలు డీప్ క్లీనింగ్ కూడా చేయలేదు. అంటే బాగానే ఉంది, నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి ఏమంత మెస్సీ అయితే ఏం లేదు. వాళ్ళకి ర్యాక్ తెప్పించుకుందాం అనుకున్నా మా హస్బెండ్ చేత. ఆడ ఫ్రిడ్జ్ పక్కన అంతా చిన్న టేబుల్ ఉంది, సామాన్లు పట్టడం లేదు అసలు. సామాన్లు పట్టక ఇంకా 2 బస్తాలలో అయితే ఇంకా నేను వాడని పెద్ద పెద్ద సర్వలు దాంట్లో అయితే వేస్తున్నా. తీసుకొస్తే క్లీన్ చేద్దాం అనుకుంటే ఆడ తీసుకురాలే, కుదరలే. మా రోడ్కి అటనే పోతుంది. బూజులు ఏం లేవు, ఏమో పై అట్లా బూజులంతా దులిపేసి ఈ విండో మరీ గలీజుకుంది. కిచెన్లో విండో అంత ఎక్కువ ఏం లేదు, కొంచెం జిడ్డుగా ఉంది. తిన్నాక కొంచెం బూజులు ఇది, అలానే బయట దర్వాజు అయితే క్లీన్ చేస్తాను. ఒక గంట పని అయితే ఉంది. పెయిన్ చేయకుండా ఇంట్లోనే కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసా. అలానే ఇప్పుడు దోశ పైన రుద్దటానికి ఎలానో ఒక ఆనియన్ అయితే కావాలి, అందుకే ఒక చిన్న ఆనియన్ కూడా అయితే వేస్తున్నా. అలానే అమ్మ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. టైం అయితే 10 అవుతుంది. ఇప్పుడైతే రిలాక్స్గా ఉంది. అది మొత్తం క్లీన్ చేసిన సోప్ వేసి ఇంకా నీళ్ళు అయితే తొడలేదు, తేమంగా అదే ఆరిపోతుంది. ఇదంతా తుడిచా, ఇదంతా కడిగి ఆ నీళ్ళు పోసి గ్యాస్ స్టవ్ కూడా కడిగేసాను. ఇవి నిన్న కడుక్కున్నా, ఇంకా ఈరోజు కడుక్కున్నా, ఇవాళంతా కడిగాను. ఫ్రిడ్జ్ అంతా తుడిచాను, టేబుల్ క్లీన్ చేశాను, ఊరికనే గలీజ్ అయిందని. అలానే టీవీ తుడిచాను. ఆ కిచెన్లో క్లీన్ చేస్తే ఆ నీళ్ళన్నీ వచ్చి ఆ లోపల పోయినాయి. ఈ టేబుల్ అంతా జరిపి దాంట్లో బొమ్మలు తీసి వెనకెన్ని తీసి టేబుల్ ముందుకేసి టేబుల్ని జరిపి టేబుల్ వెనకున్న బూజులు తుడిపి కింద ఉన్న నీళ్ళు కూడా తుడిచాను. బూజులు కూడా అయితే తుడిపానండి. ఇంకే బూజులు అసలు అంత ఏం లేవు. ఇంకా చైర్ కూడా అయితే క్లీన్ చేశాను, బెడ్షీట్ కూడా తుడిచాను. అలానే డోరు క్లీన్ చేశాను, దారవంతరం కూడా అయితే క్లీన్ చేశాను. నాకు ఇంటిదంట ఉదయం నీళ్ళతో క్లీన్ చేస్తా ఒకేసారి. అలానే స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేశాను. ఇంకా టైం అయితే 10 అవుతుందండి. ఇంకా రేపు ఎర్లీగా లేయాలి. రేపు మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. ఇంకా శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే, అలానే మా హస్బెండ్ బర్త్డే. ఇంకా రేపు కూడా 5:30కి అయితే లేయాలి. ఏంది మావాడు తొడవాలనేసి వాడు కచ్చి తీసుకుపోయి తుడుతుంటే పైకి ఎత్తిమంటుండు. లేదురా కింద తుడరా అంటే ఇసురు ఇక్కడ కావంత నువ్వు ఎవరికి ఏమి సారీ 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 సారీ. నాన్నకు రేపేం చెప్తావు? నాన్నకు రేపేం చెప్తావు? ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తావా? చెప్తావా లేదా? ఇదండి ఇవాళ వీడియో. అలసిపోయాను. 10 అయింది. ఎందుకు? ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలి? టేక్ కేర్ చెప్పు. బాయ్ బాయ్.